బికాస్ ఆఫ్ సమ్ ఎక్స్టర్నల్ రీజన్స్ ఇంటర్ లో మంచి పర్సంటైల్ రాలేదు, లేదా ఎఫ్సెట్ లో మంచి ర్యాంక్ రాలేదు, డ్రాప్ తీసుకోవాలా, తీసుకుంటే దాంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని వన్స్ యూ హావ్ టేకెన్ ద డెసిషన్ వెనక్కి తిరిగి చూడండి. తీసుకునే ముందు వరకు ఆలోచించండి, అది కరెక్టా కాదా, ఆ డెసిషన్ తీసుకోవాలా లేదా, తీసుకుంటే ఏంటి ఏం జరుగుతుంది, తీసుకోపోతే ఏం జరుగుతుంది, తీసుకునే వరకు ఆలోచించండి అమ్మా. వన్స్ యూ హావ్ టేకెన్ యువర్ డెసిషన్, ఒక్కసారి మీరు డెసిషన్ తీసుకున్నాక ఇంకా డోంట్ లుక్ బ్యాక్, వెనక్కి తిరిగి చూడద్దు. స్టాండ్ ఆన్ యువర్ డెసిషన్, మీ డెసిషన్ మీద మీరు నిలబడి ఉండండి. ఇట్ ఈస్ రిలేటెడ్ టు జేఈ ఆర్ రిలేటెడ్ టు ఎఫ్సెట్ ఆర్ ఎనీథింగ్. డ్రాప్ తీసుకోవాలి అనుకుంటే ఏదో ఈ రోజు నేను మోటివేషన్ ఇచ్చారు, రేపు ఇంకొకరు మోటివేషన్ ఇచ్చారు, డ్రాప్ తీసుకోవాలి అని కాదు. ఇఫ్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఏంటది? ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మెయింటైన్ ద కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీ అనేది చాలా 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 పెద్ద వర్డ్ అమ్మా. ఇఫ్ మీరు గనక కన్సిస్టెన్సీ ఎట్లా ఉంటదంటే ఈ 2 days బానే ఉంటది, 3 days 2 months బానే ఉంటది, ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్ పర్సెప్ట్ ఉండదు. ఇఫ్ మీరు ఈ రోజుతో మొదలు పెట్టి టిల్ జనవరి వరకు లేదా టిల్ నెక్స్ట్ ఏప్రిల్ వరకు నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలను, పక్కాగా నేను ఒక టైం టేబుల్ కి స్టిక్ ఆన్ అయి ఉండగలను, పక్కాగా ప్రిపేర్ అవ్వగలను, ఐ విల్ నాట్ గో ఫర్ ఎనీ డీవియేషన్స్, ఐ విల్ నాట్ డిస్టర్బ్ ఫర్ ఎనీథింగ్ అనే నమ్మకం గనక మీ మీద మీకుంటే క్వశ్చన్ యువర్ సెల్ఫ్, మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. ఇది నేను ఖచ్చితంగా మెయింటైన్ చేయగలను నా కన్సిస్టెన్సీ, ఎందుకంటే నాకు జేఈ ర్యాంక్ చాలా ఇంపార్టెంట్, నాకు ఎఫ్సెట్ ర్యాంక్ చాలా ఇంపార్టెంట్, నాకు మంచి పర్సెంటైల్ చాలా ఇంపార్టెంట్, నాకు ర్యాంక్ నాకు మార్క్స్ ఇంపార్టెంట్, నేను ఖచ్చితంగా చదువుకోగలను, నేను మెయింటైన్ చేయగలను కన్సిస్టెన్సీ అంటే దెన్ గో ఫర్ డ్రాప్. డ్రాప్ తీసుకోండి, ట్రై చేయండి, నో వరీస్ ఎట్ ఆల్.